ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ యువత బెట్టింగ్ ఊబిలో చిక్కుకోవద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరిట వందలాది యాప్లు ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ సోషల్ మీడియా వేదికగా దందా కొనసాగిస్తున్నారని వెల్లడించారు. డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం ఆన్లైన్ మాత్రమే కాకుండా ఆఫ్లైన్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా బెట్టింగ్లు చేస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ కోరారు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను.